బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి గురించి ఎవ్వరూ ఊహించని నిజాలు వింటే మీరు ఎగిరి గంతేస్తారు. 10 ఏళ్ల తర్వాత జరగబోయే పరిణామాలు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి గురించి ఏ విధమైన మార్పులైతే మనం చూడబోతున్నాం, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి గురించి అసలైన నిజాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. 10 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు 10 ఏళ్ల నుండి ఎటువంటి బాధలు అయితే పడి ఉన్నారో ఆ బాధలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు జీవించిన జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి మీరు జీవించబోయే జీవితం ఇంకొక ఎత్తుగా ఉంటుంది. వీరికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చంద్ర అష్టోత్తరం చదివితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారులు మంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు లభిస్తాయి. వ్యాపారంలో క్రమం తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మీకు ముఖ్యంగా ఈ వారాంతంలో అంతా కూడా శుభం చేకూరుతుంది. శ్రీ లక్ష్మీదేవి నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలివేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేసేస్తుంటారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పత్రము కూడా దారి తీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరికి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది మంది ప్రజల నూట కట్టుకుని మహాకార్యములు సైతం సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా దూకగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠవం కారణంగా వీరికి శత్రువులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారి క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానము కూడా కలిగి ఉంటారు.
ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత వీరి జీవితం అంతా కూడా మారుతుంది. ఈ మేషరాశి జాతకులకి 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం. మేషరాశికి 2025 రాశి ఫలాలు గణనం ఆధారంగా చూసుకున్నట్లయితే వీరికి బృహస్పతి మే నెల నుండి తృతీయ స్థానమునందు సంచరిస్తాడు. ఏలినాటి శని ప్రభావం చేత శని వ్యయస్థానమునందు సంచరిస్తాడు. రాహువు మే నుండి లాభస్థానమునందు, కేతువు మే నుండి పంచమ స్థానమునందు సంచరిస్తున్నారు. ఈ కారణం చేత మేషరాశి వారికి 2025 మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఈ మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం కారణంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా వీరికి అంతా బాగుంటుంది. భ్రాతృస్థానంలో గురు ప్రభావం కారణంగా సోదరులు, బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలగవచ్చు. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. అయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు, చికాకులు అధికం అవుతాయి. వ్యాపారస్తులకు ధన నష్టం అధికంగా కనిపిస్తుంది. అప్పుల బాధలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ మేషరాశి వారి కోసం 2025 సరికొత్త ఆశలు చిగురిస్తాయి. సవాళ్లు కూడా తీసుకువస్తుంది. ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టడం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరచడం మీకు చాలా ముఖ్యం. మేషరాశి విద్యార్థులకు 2025 సంవత్సరం చాలా కష్టపడాల్సిన అవసరం కనిపిస్తుంది. మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి స్త్రీలకు సామాన్య ఫలితములు ఏర్పడతాయి. మేషరాశి వారికి ఆదాయం కన్నా కూడా ఖర్చులు అధికం అవుతాయి. విమర్శలు, అనుమానాలు పెరగవచ్చు. గొడవలకు దూరంగా ఉండాలనే సూచన. కోర్టు వ్యవహారాలు, సమస్యలు కాస్తంత చికాకును కలిగించవచ్చు. భగవత్ కార్యక్రమాలు చేస్తారు. అవసరానికి తగిన ధనము ఆలస్యము అయినా సరే ఏదో ఒక రకంగా లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 2025 మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అనుభవిస్తారు. ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవడం కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. విద్యార్థులు తమ చదువులో ప్రగతి సాధిస్తారు. కుటుంబ సంబంధాలలో కొన్ని తగాదాలు కలగవచ్చు. వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించుకోవాలని సూచన. ఈ మేషరాశి వారి సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే మంగళవారం రోజున, గురువారం రోజున గురు దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించాలి. శనివారం రోజున నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. చూస్తారు కదండి, మేషరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.